రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి రిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్ వద్ద సందడి నెలకొంది. సినిమా చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సినిమాలో ఉపయోగించిన బుజ్జి వాహనాన్ని అక్కడ ప్రదర్శనకు ఉంచారు. దాని వద్ద ఫోటోలు తీసుకునేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడంతో ఐమాక్స్ వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. బుజ్జికి సంబంధించిన మరింత విశేషాలు మా ప్రతినిధి గంగాధర్ అందిస్తారు. బయట నుంచి చూసాం, ఒకసారి లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. బుజ్జి చూసుకుంటే ఇది ప్రభాస్ నడిపేది, ఇక్కడ ఈ సీట్లో కూర్చొని నడుపుతారు. బుజ్జి మనకు మెయిన్గా ఏంటంటే ఇది బుజ్జి, ఇది కీర్తి సురేష్ వాయిస్ ఓవర్తో ఈ బుజ్జి అనేది రోబోట్ మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటుంది. ప్రభాస్తో ఇంటరాక్ట్ అయ్యేది ఇక్కడ నుంచి ఈ మెషిన్ కీర్తి సురేష్ వాయిస్ ఓవర్తో ఉంటుంది. ఇద్దరి మధ్య సంభాషణ కూడా చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి ఇద్దరి మధ్య. బుజ్జి అంటే కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఉంటుంది బుజ్జికి. ఈ ప్రభాస్ ఈ వెహికల్లోనే అమితాబ్ బచ్చన్తో ఫైట్ చేయడానికి వెళ్తారు. ఈ వెహికల్ని ఆయన ఫస్ట్ ఒక చెత్త నుంచి తీసిన పరికరాలతో ఆయన రెడీ చేస్తారు ప్రభాస్. ఈ సినిమాలో కీర్తి సురేష్ రోబోట్ ఏదైతే ఉందో అది ప్రభాస్కి వెహికల్ డిజైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ వెహికల్ వెళ్ళినప్పుడు అక్కడ సినిమాలో ఏదైతే చూస్తామో ఫైట్ సీక్వెన్స్లో ఈ వెహికల్ అనేది చాలా ఇంపార్టెంట్. చూసుకోవచ్చు, మనకి టైర్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. స్పెషల్గా దీనికోసమే డిజైన్ చేశారు. ఆనంద్ మహీంద్రా కంపెనీతో కలిసి కోయంబత్తూర్లో ఈ బుజ్జి వెహికల్ని డిజైన్ చేశారు. ఇప్పుడు చూసుకుంటే మనకి రామోజీ ఫిలిం సిటీలో ఈ బుజ్జి వెహికల్ని ఇంట్రడ్యూస్ చేశారు లాస్ట్ మంత్. రామోజీ ఫిలిం సిటీలో ఎప్పుడైతే బుజ్జి వెహికల్ని ఇంట్రడ్యూస్ చేశారో అప్పటి నుంచి ఈ సినిమా మీద హోప్స్ అనేది పెరిగాయి. సినిమా కోసమే ఇలాంటి ఒక స్పెషల్ వెహికల్ని తయారు చేయడం నిజంగా ఇదే టాలీవుడ్లోనే కాదు, మన ఇండియన్ ఫిల్మ్లోనే ఇది ఒక సరికొత్త రికార్డ్ అని చెప్పుకోవచ్చు. సినిమా కోసం ఇలా ఒక స్పెషల్ వెహికల్ని డిజైన్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. చూసుకోవచ్చు, ఈ బుజ్జి అయితే మనకు స్కానింగ్ చేయడం, అంటే పీపుల్ సినిమాలో ఎవరైతే ఉంటారో వాళ్ళని స్కాన్ చేసి వాళ్ళ గురించి డీటెయిల్స్ ప్రభాస్కి అనేది అది తెలియజెప్తుంది. ఇక ఈ వెహికల్ని క్లైమాక్స్లో సెకండ్ పార్ట్లో చూసుకుంటే ఈ వెహికల్ని రీమోట్ చేసి అది గాల్లో ఎగిరేలాగా ఒక మనం చూస్తాం హల్క్ వచ్చేలాగా అలా ఉంటుంది. అంటే అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ చూసుకుంటే మనకు ఒక శక్తివంతమైన క్యారెక్టర్, ఆయన మరణం లేని అశ్వత్థామ క్యారెక్టర్. ఆ అశ్వత్థామ క్యారెక్టర్ అలాంటి వ్యక్తిని ఢీకొనాలంటే ప్రభాస్ ఈ బుజ్జిని మామూలుగా ఇలా ఇప్పుడు చూస్తున్న బుజ్జిలా వెళ్తే సరిపోదని ఆయన కొత్తగా రీమోడల్ చేస్తూ ఒక పవర్తో వెళ్తాడు. అయినప్పటికీ కూడా అశ్వత్థామని ఢీకొనడానికి అయితే అవ్వదు. తర్వాత క్లైమాక్స్లో చూస్తే ప్రభాస్ ఆయన మైథాలజీకి సంబంధించి ఇంకో క్యారెక్టర్తో కనెక్ట్ అయినప్పుడు అప్పుడు అమితాబ్ బచ్చన్ ఈ ప్రభాస్ని అయితే వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది. అక్కడ క్లైమాక్స్ ఉంటుంది. సినిమా చూసుకుంటే అసలు ప్రతి ఒక్క విజువల్ ఐ ఫీస్ట్ లాగా ఉంటుంది. ఈ సినిమా నిజంగా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాలని, అందులో ఈ బుజ్జి చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఈ బుజ్జితో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇది కల్కి సినిమా గురించి. ఈ వెహికల్ అయితే ఏదైతే ఉందో బుజ్జి వెహికల్ ఎంతో ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది. ఈ సినిమా ఇంకా మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూద్దాం. కెమెరామెన్ విశ్వనాథ్తో గంగాధర్, హైదరాబాద్, స్వతంత్ర టీవీ.